చెప్తూ ఉంటుంది కాంగ్రెస్ కానీ ఎంతవరకు అమలు చేస్తుందనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఇక ఖమ్మం నుంచి మా ప్రతినిధి సామ మనకి అందుబాటులో ఉన్నారు. సామ, నిజంగా గతంలో ఎప్పుడు సమస్య వచ్చినా ఏం జరిగినా కూడా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉండి అక్కడ ఆ విపత్కర పరిస్థితి నుంచి కాపాడిన సిచ్యువేషన్ ఉండేది. కానీ నిన్న ఎటువంటి ఇబ్బంది అక్కడ కనిపించింది? మీరు స్వయంగా అక్కడ ఉన్నారు, ప్రజలు ఏమన్నారు అసలు? ఖమ్మం నగరంలో నిన్న మున్నేరు విలయ తాండవానికి ఒక అంతు పంతు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ సంఘటన చెప్తే ఈ ప్రభుత్వం యొక్క సకదనం ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి విషయాన్ని యావత్ ప్రపంచం కూడా ఆలోచించుకోవచ్చు. నిన్న ప్రకాష్ నగర్ దగ్గర ఉదయం 9-9:30 ప్రాంతంలో 9 మంది చిక్కుకుపోయారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద చిక్కుకుపోయారు. బ్రిడ్జికి రెండు వైపులు ఉంటుంది. ఒకవైపు ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ఒకవైపు ఖమ్మం ఉంటే రెండో వైపు వెంకటగిరి అనేటువంటి విలేజ్ ఉంటుంది. 9 మంది అక్కడ చిక్కిపోతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళని పట్టించుకున్నటువంటి నాదులు లేడు, వాళ్ళని రెస్క్యూ చేసినటువంటి అధికారి లేడు, వచ్చి పట్టించుకొని చూసినటువంటి ప్రజాప్రతినిధి లేడు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ కూర్చొని వాళ్ళని కాపాడినట్టుగా కొద్దిసేపు అటు ఇటు తిరిగి హడావడి చేసి అధికారులతో మాట్లాడి ఫోన్లు చేసి ఇగొస్తుంది హెలికాప్టర్, అగొస్తుంది హెలికాప్టర్ అని 11-12 గంటల పాటు వాళ్ళని టెన్షన్ గురి చేశారు. చుట్టూ నీళ్లున్నాయి, కేవలం బ్రిడ్జి మీద మాత్రం వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎవరైతే 9 మంది చిక్కుపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, స్నేహితులు సొంత డబ్బులు వెచ్చించి హెలికాప్టర్ ఒక డ్రోన్ తెచ్చుకొని పంట పొలాలలో మందు పిచికారీ చేసేటువంటి డ్రోన్ తెచ్చుకొని ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకు అవసరమైనటువంటి మందులు, టాబ్లెట్లు, అట్లాగే మంచినీళ్లు, తినడానికి ఇడ్లీ, ఇతర ఆహార పదార్థాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంది. ఎప్పటికప్పుడట ప్రభుత్వం తరపు నుంచి వారికి అన్ని ఆహార పదార్థాలు చేరేసామంటున్నా అని చెప్పుకొని ప్రకటించుకున్నారు. దాంతోపాటు అక్కడ 9 మందికి లైఫ్ జాకెట్లు ఇవ్వండి, కనీసం వరదలో కొట్టుకుపోయినా కానీ బతికేందుకు ఒక అవకాశం ఉంటుంది, లైఫ్ జాకెట్లు ఇవ్వండి అని వాళ్ళు మొత్తుకుంటే 2 లైఫ్ జాకెట్లు ఇచ్చారు. 7 మంది ప్రాణాలను గాలిలో వదిలేశారు. వాళ్లే మళ్ళీ తలా ₹1 వాళ్ళు అనుకొని డబ్బులు వేసుకొని మళ్ళీ లైఫ్ జాకెట్లు తెచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఈ సీన్ అంతా కూడా 11-13 గంటల పాటు జరిగింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మున్నేరు దగ్గరకు వచ్చినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీంని కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా కాసేపు అటు ఇటు హడావిడి చేసినారు. హడావిడి చేస్తుంటే మరొక పక్క ఏదైతే వెంకటగిరి వైపు రెండో వైపు ఉన్నటువంటి వెంకటగిరి బ్రిడ్జికి రెండో వైపు ఉన్నటువంటి వెంకటగిరి గ్రామస్తులు చాలా సింపుల్గా ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ఏ అధికారి సూచన సలహా లేకుండా నేరుగా వచ్చి ఒక జేసీబీ వేసుకొని వచ్చి వరదలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చి 9 మంది రెస్క్యూ చేసి తీసుకొని వెళ్ళిపోయారట పక్కకి. ఆ తర్వాత అరగంటకి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, మంత్రి కావచ్చు, అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళి ఈ బ్రిడ్జి మీద ఎవరు లేరు, ఇక్కడ మేము ఎవరిని రెస్క్యూ చేయాలనేటటువంటి మాట చెప్పిన తర్వాత చూస్తే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఖమ్మం నగరంలో ఉన్నది. ఇంకా వరద బాధితులు తమ ఇళ్లలోకి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటిస్తారని చెప్తున్నారు. రేపు అప్పుడు ఈ ప్రభుత్వం యొక్క సకదనం ప్రజలే చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఖమ్మంలో ఉంది. స్వేచ్ఛ.